హరే కృష్ణ. ఇప్పుడు మనం చాప్టర్ 2కి వచ్చేసాం. చాప్టర్ 2లో ఒక 10 శ్లోకాస్ తర్వాత భగవంతుడు మాట్లాడడం స్టార్ట్ చేస్తాడు. ముందుగా ఈ 7-8 శ్లోకాస్ ఏంటో ఒకసారి చెక్ చేసుకుందాం మనము. ముందు ఏమనుకున్నాము ప్రీవియస్ వీడియోలో, అర్జునుడు తన గాంధీవాన్ని బాణాలని అన్ని పక్కన పెట్టేసి అలా కృష్ణుని పోయాడు. నెక్స్ట్ ఈ సెకండ్ చాప్టర్ ఫస్ట్ శ్లోకంలో ఏం చెప్తున్నారు? లోపలంతా జాలితో, కరుణ నిండిన హృదయంతో, కంటి నిండా నీరుతో అలా శోకిస్తున్న అర్జునుడిని చూసి శ్రీకృష్ణ భగవానుడు ఇలా అంటున్నాడంట. ఏమని? ఓ అర్జున, ఇంత క్లిష్ట సమయంలో, ఇటువంటి పరిస్థితిలో ఇటువంటి చెత్త భ్రాంతి నీలో ఎలా కలిగింది? ఇటువంటి విషయాలు నీ తలలో ఎలా వచ్చాయి? ఇది ఒక గౌరవమైన వ్యక్తికి తగేది కాదు. ఇవి నిన్ను ఉన్నత లోకాలకి తీసుకోకపోగా ఇక్కడే నీకు అపకీర్తిని కలిగజేస్తాయి అంటున్నాడు భగవంతుడు. అంటే చూడండి, ఇప్పుడంతా సెట్ అయిపోయింది కదా. ఇప్పుడు యుద్ధాలంతా ఫిక్స్ చేసుకున్నారు. ఇంకా యుద్ధం చేసుకోవాలి ఒకరొకరు. అందరు ఎవరికి వాళ్ళు డివైడ్ అయిపోయినారు. అన్నిటికంటే మించి శంఖాలు వదిలేసుకున్నారు. ఇంకా శంఖం వదిలినట్టే ఇంకా వస్తున్నాం, ఇంకా రెడీగా ఉండండి అనే దానికి పిలుపు. ఇంకా శంఖం అంటే ఆ శంఖం వదిలిన తర్వాత కూడా అటువంటి సమయంలో అర్జునుడు ఒక్కసారిగా నాతో కావట్లేదు కృష్ణ ఈ యుద్ధం అంటాడు. ఒక క్షత్రుడిగా తను చేయకుండా, అంటే తను చేయాల్సిన పనిని చేయకుండా అలా పక్కన పడేసి ఇలా కూర్చుండిపోతాడు. ఇంకా అది కృష్ణుడు అంటున్నాడు. కృష్ణుడు చూడండి, అర్జునుడు మాత్రం శోకిస్తూ అలా కూర్చుండిపోతే కృష్ణుడు ఏమంటున్నాడు? ఓ అర్జున, అసలు ఇటువంటి పరిస్థితిలో ఏమైంది నీకు? ఇటువంటి చెత్త భ్రాంతి ఎలా కలిగింది అంటున్నాడు. ఏం పదం వాడారు ఇక్కడ? కష్మలం. కష్మలం అంటే ఒక చెత్త. ఇటువంటి చెత్త ఆలోచనలు నీకు ఎలా వస్తున్నాయి అర్జున అంటున్నాడు. ఇంకా ఇది నిన్ను ఉన్నత లోకాలకి తీసుకెళ్లడం కాదు, నిన్ను ఇక్కడే నీకు అపకీర్తి కలిగజేస్తాయి అర్జున. నీకు ఇక్కడ ఇవి కీర్తిని ప్రసాదించవు. నీకొచ్చే ఆలోచనలు నీకు తగినవి కాదు, నీకు గౌరవనీయమైనవి కాదు ఇవి ఓ అర్జున. తర్వాత ఏమంటున్నాడు? ఓ పార్థ, ఈ పౌరుషహీనత్వానికి నువ్వు లోను కావద్దు. నీ హృదయంలో ఉన్న దౌర్బల్యాన్ని విడిచిపెట్టే, ఇక్కడే వదిలేసేదాన్ని. లే, యుద్ధానికి లే. ఇంకా తర్వాత మళ్ళీ అర్జునుడు ఏమంటున్నాడు? ఓ కృష్ణ, ఈ భీష్మ పితామహులు, ఈ ద్రోణాచార్యులు వీళ్ళందరూ నాకు పూజ్యులు. ఇటువంటి వారిపైన నేను బాణాలు ఎలా సంధించాలి, ఎలా వెయ్యాలి నా బాణాలు వీళ్ళపైన? నేను వీళ్ళ దగ్గర విద్య నేర్చుకోవాలి కదా ఆయన. యాక్చువల్గా అర్జునుడికి విద్య ఎవరు నేర్పించారు? ద్రోణాచార్యులే కదా. గురువు పైన ఎవరైనా బాణాలు వేస్తారా? అసలు గురువుని కనీసం అంటే ఆ పదాలు కూడా మనం వాడకూడదు. అటువంటి గురువులతో, అంటే ఒక శిష్యుడు గురువులకు దాసోహమై ఉంటాడు. అటువంటి శిష్యుడు ఇప్పుడు బాణాలు వేయాలి గురువుల పైన. అర్జునుడి పరిస్థితి చూడండి అక్కడ. పూజ్యులు కృష్ణ వీళ్ళందరూ నాకు, వీళ్ళపైన ఎలా వేయాలి నేను బాణాలు ఇప్పుడు నేను వీళ్ళపైన అని చెప్తున్నాడు. మళ్ళీ ఏమంటున్నాడు చూడండి, నా గురువులైన ఈ పెద్దలను సంహరించి ఈ భోగాలు అనుభవించడం కన్నా ఒక భిక్షగాడిలా నేను బ్రతకడం మేలు. వీళ్ళని సంహరించిన తర్వాత వచ్చే ఈ రాజ్యాలు, భోగాలు ఏవైతే ఉన్నాయో అవి వీరి రక్తంతో కలుషితమై ఉంటాయి కృష్ణ. అసలు అర్జునుడు ఎటువంటి ఫ్యామిలీ నుంచి వచ్చినవాడు? కురువంశస్థుడు అంటే ఒక రాయల్ ఫ్యామిలీ అది. ఆ రాయల్ ఫ్యామిలీలో 5 పాండవులలో ఒకడు. వాళ్ళలో అతి ముఖ్యమైన వాడు అర్జునుడు. సింహాసాలని అవలీలగా గెలుచుకోగలడు. అటువంటి వ్యక్తి నాకు ఈ ఐశ్వర్యం వద్దు, నాకు ఈ భోగాలు, ఈ రాజ్యాలు నాకొద్దు, నేను భిక్షగాడిలా తిరుగుతాను నేను ఇక్కడ, వీళ్ళని చంపితే వచ్చే రాజ్యం నాకొద్దు అని చెప్పేశాడు. మళ్ళీ ఆ తర్వాత ఏమంటున్నాడు? ఓ కృష్ణ, ఈ యుద్ధంలో వచ్చే ఫలితము ఎలాంటిదో అర్థం అవ్వట్లేదు. ఒకవేళ గెలిచామే అనుకో, గెలిచిన తర్వాత వాళ్ళు ఎలాగో ఉండరు, ఇక్కడ ఎవరు ఉండరు. సరే, యుద్ధంలో ఓడిపోతే ఎలాగో ఊడిపోయినట్లే. యుద్ధంలో ఊడిపోయినట్లే. నేను గెలిచిన తర్వాత కూడా వీళ్ళందరినీ కోల్పోయినా కాబట్టి అయినా ఊడిపోయినట్లే. సో ఈ యుద్ధం వల్ల వచ్చేదేంటో నాకు అర్థం అవ్వట్లేదు కృష్ణ అంటున్నాడు. అదే కదా అర్జునుడి బాధ మొదటి నుంచి. వీళ్ళు ఉండరు ఈ యుద్ధం తర్వాత. ఇప్పుడు నేను గెలిచానే అనుకో, మరి వీళ్ళు ఎవరు ఉండరు ఇక్కడ? రాజ్యాలు, ఈ సింహాసనాలు ఇవన్నీ నాకు ఉండొచ్చు, కానీ వీళ్ళు లేరే, నా గురువులు లేరే, నన్ను ఎత్తుకొని పెంచమని లేరే, నా స్నేహితులు లేరే, వీళ్ళందరూ ఉండరే ఈ యుద్ధాల తర్వాత. అంత రక్తపాతమే కదా, అది ఒక గెలిపేనా? ఇప్పుడు ఊడిపోయామే అనుకో, ఎలాగో ఊడిపోయాం, ఇంకా 2 ఓటమే కదా అన్నట్లు ఇక్కడ చెప్తున్నాడు అర్జునుడు. ఇప్పుడు చివరిగా అర్జునుడి పరిస్థితి చూడండి. ఇక్కడ ఏం చెప్తున్నారు? ఓ కృష్ణ, నా ఈ కర్తవ్యం ఏదో నాకు ఇప్పుడు అర్థం అవ్వట్లేదు. ఈ ఆందోళన, ఈ పిసినారితనము నన్ను ఆవహించేశాయి. నేను ఇప్పుడు నీ శిష్యుడను, నీకు సంపూర్ణ శరణాగతిని పొందుతున్నాను. ఇప్పుడు నేను ఏది చేస్తే సరైనదో నాకు ఉపదేశించు కృష్ణ అని శరణ పెడుతున్నాడు అర్జునుడు కృష్ణుడితో. అంతే అర్థం అవ్వలేదు ఆయనకి డ్యూటీ. ఇన్ని ఆలోచనలు, ఇన్ని టెన్షన్లు వాళ్ళ ముందర నిలబడేసరికి ఏమి చేయని పరిస్థితిలో ఉన్నాడు అర్జునుడు. ఇప్పుడు అర్జునుడు క్లారిటీ కోల్పోయాడు. అంటే తన కర్తవ్యం ఏంటి, అంటే ఇప్పుడు తన డ్యూటీ ఏంటి, తన కర్మ ఏంటి, ఇప్పుడు ఏ కర్మ ఆచరించాలో తనకు అర్థం అవ్వట్లేదు. ప్రశాంతత కోల్పోయాడు అన్నిటికంటే మించి. ఇప్పుడు భగవంతుని అడుగుతున్నాడు, కృష్ణ, నేను ఇప్పుడు ఏది చేస్తే దీని నుంచి బయటపడతానో అది నాకు ఉపదేశించు అని కోరుతున్నాడు కృష్ణుడితో. మళ్ళీ ఏమంటున్నాడు?
నా ఈ ఇంద్రియాలను ఎండగొడుతున్న ఈ శోకము పోగొట్టే ఉపాయం ఏదో నాకు తెలియట్లేదు. ఈ భూమిపై ఉన్న గొప్ప గొప్ప రాజ్యాలు అన్నిటినీ నేను గెలిచినా కూడా, లేకపోతే నాకు ఒక దేవతల పదవులు ఇచ్చినా కూడా ఈ శోకాన్ని నేను విడిచిపెట్టలేను, ఈ శోకాన్ని నేను తొలగించుకోలేను. నన్ను దీని నుంచి బయటపడే కృష్ణ, నేను ఇప్పుడు ఏమి చేస్తే మంచిది, నా ధర్మం ఏంటి, నా కర్తవ్యం ఏంటి అని శరణాగతుడైపోయాడు కృష్ణుడికి. ఇప్పటికైనా చూడండి, మనకు ఏదైనా జ్ఞానం రావాలంటే, ఒక నాలెడ్జ్ రావాలంటే మనము శరణాగతి అయిపోవాలి అవతల వ్యక్తికి. అంటే మనకు తెలియని విషయం ఏమైనా తెలుసుకోవాలంటే నాకు ఏమీ తెలియదు అని స్థితిలో నువ్వు ఉండగలగాలి. నాకు అన్నీ తెలుసు, అప్పుడు మనకి ఏంటో చెప్పినా ఏమీ అర్థం కాదు. మనం ఏదైనా జ్ఞానం సంపాదించే ముందు అవతల వ్యక్తి నుంచి ఏదైతే మనము ఆ జ్ఞానాన్ని తెచ్చుకుంటున్నామో ఆ తెచ్చుకునే ముందు ఖాళీ చేసేయాలి, ఇదంతా మనం క్లీన్ చేసేయాలంతా. అప్పుడే మనము ఏదైనా జ్ఞానము లోపలికి ఇన్వైట్ చేయగలం, అంటే పంపించగలం మనం. అంటే ఇప్పుడు అర్జునుడు ఉన్న పరిస్థితి, ఆయన బయటపడాలంటే అలా తనకన్నా ఉత్తమమైన వ్యక్తికి శరణాగతి పొందితేనే బయటపడగలడు. ఇప్పుడు చూడండి, ఇప్పుడుకైనా చూడండి, ఇప్పుడు డాక్టర్ ఉన్నాడు, మనము డాక్టర్కి సరెండర్ అయితేనే మనకి ట్రీట్మెంట్ చేయగలడు ఆయన, అంతే కదా. ఇప్పుడు గురువులు ఉన్నారు, విద్యార్థులు ఉన్నారు, వీళ్ళందరూ ఉన్నారు. ఇప్పుడు స్టూడెంట్ గురువుకి సరెండర్ అయితేనే తను జ్ఞానం సంపాదించుకోగలడు. అంటే మనం ఏదైనా ఒక విషయం తెలుసుకునే ముందు నాకు ఏమీ తెలియదు అనే స్థితిలో మన మనసులో ఉండగలిగితేనే మనము ఆ జ్ఞానం సంపాదించుకోవచ్చు, లేకుంటే అవ్వదు, తూగదు అది. ఇప్పుడు అర్జునుడు ఉన్న స్థితి చూడండి, కృష్ణుడికి అలా శరణాగతి పొందేశాడు. ఇంకా నాకు ఇప్పుడు ఏం తెలియట్లేదు, నాకు అర్థం అవ్వట్లేదు, నేను నీకిప్పుడు సరెండర్ అయిపోతున్నా, ఇప్పుడు నేను నీకు, నువ్వు ఇట్లాగో అలాగో నన్ను దీని నుంచి బయటపడి. ఇక్కడ మన పరిస్థితి అంతే, ఇక్కడ మనం ఇలా ఇరుక్కున్నాము ఈ చోటులో, ఈ ప్రపంచంలో. అసలు మనం ఉండకూడని ప్రపంచం ఇది, మనకు సంబంధం లేని ప్రపంచం ఇది, ఇక్కడ ఉన్నాం మనము. సో మనం గీత భగవద్గీత చదివే ముందు నాకు ఏం తెలీదు, నాకు దీనికి సమాధానం కావాలి, నా అస్తిత్వానికి నేను ఇక్కడ దేనికి ఉన్నాను, నా కష్టాలు ఎందుకు, ఈ ప్రపంచం ఏంటి అసలు, నాకు ఈ ప్రపంచంతో సంబంధం ఏంటి, మనకి ఎన్నో ప్రశ్నలు తిరుగుతూ ఉంటాయి. కాబట్టి ఏదన్నా జ్ఞానాన్ని మనము లోపలికి పిలిచాలంటే మొత్తం క్లీన్ చేస్తుంది డర్ట్ అంటే ఇక్కడ. అది అంతా క్లీన్ చేసినప్పుడే మనము ఆ జ్ఞానాన్ని అర్థం చేసుకోగలము. అలా మనది కూడా ఇక్కడ అర్జునుడి పరిస్థితే, ఏమీ తెలియని పరిస్థితిలో ఉన్నాం మనం ఇప్పుడు. అన్నీ తెలుసు, అలా ఎవడు లేడు ఇక్కడ. అలా శ్రీకృష్ణుడు ఎలా అయితే అర్జునుడికి ఉపదేశిస్తున్నాడో మనకు కూడా ఇలా ఉపదేశిస్తున్నాడు, భగవద్గీత అనే పుస్తకం ద్వారా ఉపదేశిస్తున్నాడు. అక్కడ అర్జునుడిది పరిస్థితి మాత్రమే వేరు, మనవి ఇక్కడ పరిస్థితులు మాత్రమే వేరు, కానీ ప్రాబ్లమ్స్ మాత్రం ఒకటే. పరిస్థితే వేరు, దాన్ని అనుభవించే తీరే వేరు, అనుభవించడం మాత్రం సమానమే. అక్కడ అర్జునుడిదైనా ఇక్కడ మనదైనా. ఇప్పుడు దీని తర్వాత భగవంతుడు మాట్లాడడం స్టార్ట్ చేస్తున్నాడు, మొదలు పెడుతున్నాడు. అసలు ఆ నాలెడ్జ్ ఏంటి, భగవంతుడు ఏం చెప్పబోతున్నాడు, ఆ చెప్పింది మనం ఎలా అప్లై చేయాలి, సో ఇవన్నీ మనం తర్వాత తెలుసుకోబోతున్నాము. ఒక్కసారిగా శ్రీకృష్ణుడు మొత్తం గీతంతా ఉపదేశించిన తరువాత అర్జునుడు లేస్తాడు, చలో ఇంకా వెళ్ళిపోదాం పదా అని. అలా మనం కూడా దీని నుంచి బయటపడగలము. దీని నుంచే కాదు, ఈ జ్ఞానం ఒక్కసారి మనకు అర్థమైతే దేని నుంచైనా బయటపడగలం మనం. అంత హై స్టాండర్డ్ ఆఫ్ నాలెడ్జ్ ఇది. తర్వాత మరి ఏమైంది, సంజయుడు ఇలా చెప్తున్నాడంట, ఏమని, ఇవన్నీ మాట్లాడిన తరువాత అర్జునుడు నేనిక ఈ యుద్ధమే చేయను అని అలా కూర్చుండిపోతాడంటే ఇంకా లేదు, ఇంకా నాకు ఈ యుద్ధం వద్దు, నాకు అవసరమే లేదు, యుద్ధంతో నాకు సంబంధం లేదు అన్నట్లు అలా కూర్చుండిపోతాడంట. తర్వాత మళ్ళీ సంజయుడు ఏం చెప్తున్నాడు ధృతరాష్ట్రుడితో, ఓ రాజా, ఈ రెండు సైన్యాల మధ్య నిలబడిన అర్జునుడు, శోకంతో కృంగిపోయిన అర్జునుడు, అతన్ని చూసి కృష్ణుడు అలా చిన్నగా అలా నవ్వుతాడంట. చూడండి ఒకసారి, రెండు సైన్యాలు ఒకరినొకరిని చంపుకోవడానికి రాజ్యాలని పనంగా పెట్టి, ప్రాణాలని పనంగా పెట్టి అక్కడ నిలబడి మధ్య నిలిచే అర్జునుడు నా వాళ్ళు అని, వీళ్ళని నేను చంపలేను అని ఆ బాధలో ఏడుస్తూ అలా కూర్చుండిపోతే భగవంతుడు చిన్న అలా స్మైల్ ఇచ్చి ఇక ఆ భగవద్ జ్ఞానాన్ని చెప్పడం మొదలు పెడుతున్నాడు. సో భగవంతుడు ఇక ఏం చెప్తున్నాడు, అర్జునుడు ఏం విన్నాడు, అవన్నీ మనం తర్వాత వీడియోస్లో క్లారిటీగా తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హరే కృష్ణ.